హాయ్ గైస్, ఈ రోజు మీకు హర్రర్ రియల్ స్టోరీ చెప్తాను. ఇది ఒక అమ్మాయికి జరిగింది. ఆ స్టోరీ చాలా ప్రత్యేకంగా ఉంది. ఇలాంటి స్టోరీలు ఇంటికి ఒక స్టోరీ ఉంటుంది, బట్ ఈ అమ్మాయికి జరిగిన స్టోరీయే వేరు. ఆ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఒక ఫ్లాట్ గురించి ఆ స్టోరీ జరిగింది. తను ఫ్లాట్ లో జరిగిన స్టోరీ. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు వచ్చి నందిని. తను చాలా ఊర్లలో పనిచేస్తుంది. ఇది ముంబై, పూణే, వైజాగ్, హైదరాబాద్ ఇలా పనిచేస్తూ ఉంటుంది. తను చేసేది ఫ్యాషన్ డిజైనర్. తను షిఫ్ట్ అవుతూ విజయవాడకు షిఫ్ట్ అవుతుంది. తను ఇంతకు ముందు గర్ల్స్ హాస్టల్లో ఉండేది, బట్ ఎక్కువ రేటుగా వస్తుందని ఫ్లాట్ తీసుకుంటుంది. ఏమీ ఆలోచించకుండా ఫ్లాట్ తీసేసుకుంటుంది. కానీ ఆ ఫ్లాట్ చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు. ఆ ఫ్లాట్ లో కూడా చాలా తక్కువ మంది జనం ఉండేవారు. తన ఎదురుంగా ఫ్లాట్ లో ఒక వాటర్ క్యాంప్ పెట్టి ఉంటుంది. ఆ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 105. ఏం ఫ్లాట్ నెంబర్ వచ్చి 106. సరే, నా ముందు ఫ్లాట్ లో వాళ్ళు ఉన్నర్లే, ఒక ఫ్యామిలీ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వచ్చిన వారం రోజులకి టీ కాస్తా ఉంటుంది. కానీ టీలో అల్లం ఉండదు. సరే, అల్లం లేదు కదా, పక్క ఫ్లాట్ వాళ్ళని అడుగుతామని తనతో ఆ పక్క ఫ్లాట్ వాళ్ళతో కూడా పరిచయం పెంచుకుంటుందని అనుకుంటుంది ఆమె. సరే, అక్కడికి వెళ్ళి డోర్ కొడితే ఎవరు రెస్పాండ్ అవ్వరు. అలా చాలా సార్లు డోర్ కొట్టి ఎవరు రెస్పాండ్ అయ్యేసరికి చిరాకు వచ్చేస్తుంది. ఆ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి చూస్తే లోన్ ఎవరో షాడో తిరుగుతున్నట్టు అనిపిస్తే ఆ లోన్ ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి కోపం వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయి తను డోర్ నాక్ చేసేసుకుంటుంది. డోర్ నాక్ చేసేసుకున్న తర్వాత ఆమె వెళ్ళిన 15 minutes లో 105 డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసిన శబ్దం వినిపించి డోర్ ఓపెన్ చేశారేమో అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళి రూమ్ లోకి వెళ్ళగానే రూమ్ మొత్తం మగ్గు పెట్టేసి ఉంటుంది. చూస్తుంది, ఎవరు కనిపించేసరికి వచ్చేసి పడుకుంటాను. అలా మిడ్-నైట్ 12 o'clock అవుతుంది. పూజలు మంత్రాలు వినిపిస్తున్నాయి. ఆమెకి డిస్టర్బ్ ఉండి నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది తెలుగులో చదవట్లేదు, హిందీలో రావట్లేదు, మలయాళం, కన్నడ ఇలా ఏ భాషలో ఆ మంత్రాలు లేవు. కానీ నేను చాలా ఊరు తిరిగింది కదా, తనకు అర్థమైంది అది ఏ భాషలో జరుగుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. పోయేసరికి ఇది ఆ రూమ్ ఫ్లాట్ లో వాళ్ళని అడుగుదామని ఆ రూమ్ లో కనిపెట్టింది. ఆ రూమ్ లోకి ఎంటర్ నా సౌండ్ ఒక్కసారిగా ఆగిపోతాయి. మనకి ఏంటి నేను వచ్చింది మీరు ఆగిచేయలేము అనుకుంటుంది. కానీ తను ఆ ఫ్లాట్ లో ఆ బెడ్రూమ్ నుండి వచ్చిన సౌండ్ మెల్లగా వినిపించడం మొదలైంది. ఆ గజ్జిన సౌండ్ తన వైపే వస్తున్నట్టు అనిపిస్తుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. సరే, అలాగే రూమ్ లోకి వెళ్ళాలా వద్దని ధైర్యం చేసుకొని ఆ బెడ్రూమ్ లోకి వెళ్తుంది. కానీ ఆ బెడ్రూమ్ లో ఎవరు ఉండరు. బెడ్రూమ్ అంతా మబ్బు పెట్టేసేసి బూజు పెట్టేసి ఉంటుంది. తనకి ఏం చేయాలో అర్థం కాక రిటర్న్ వచ్చేస్తుండగా మళ్ళీ అదే శబ్దం వినిపిస్తుంది. సరే, అలాగే వస్తుందని తన ఫ్లాట్ కి తను వెళ్తుండగా హాల్లో కార్నర్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన చుట్టూ చాలా పొరుగుగా ఉంటుంది. ఒక్క దగ్గర షాక్ అయిపోతుంది. అలా ఉంది స్టాచ్యూల నోట్ల ముందు మాట్లాడు స్టార్ట్ అయిపోయి అలా చూస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. అవతలన్న గోష్టేమో నాట్యం చేయడం మొదలవుతుంది. నందినికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ దయ్యం ఒక్కసారిగా నందిని వైపు చేసి చూస్తుంది. నందిని షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోయి డోర్ నాక్ చేసుకుంటుంది. తెల్లారుజామున సెక్యూరిటీ గార్డ్ అడిగితే ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు, నేను వెళ్ళి ఫ్లాట్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆమె డ్యాన్స్ చేస్తుంది, తనకి ఏమన్నా పిచ్చి పట్టిందని అడుగుతుంది. ఆ ఫ్లాట్ లోకి ఎవరు వెళ్ళరు, నువ్వు ఎందుకు వెళ్ళరు, ఆ ఫ్లాట్ లో ఎవరు ఉండరు అని ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్తారు. కానీ ఆ ఫ్లాట్ లో ఉంది వాచ్మెన్ ఇలా అమ్మ అందుకు విషయం చెప్తాను. ఆ ఫ్లాట్ లో ఫ్యామిలీ ఉండేది. ఆ అమ్మాయికి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. కానీ ఆ అమ్మాయి ఏజ్ 30 పైగా భరతనాట్యం రావడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు. ఆమె నేను భరతనాట్యం చేస్తాను, మ్యారేజ్ ఏమి చేసుకోను, నాకు భరతనాట్యం అంటే ఇష్టం అని చెప్తుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు తను కొట్టి చెప్పినప్పుడు ఆమె ఏమేది కాదు. తను కొన్నాళ్ళకి తనకు మీడికొచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది. ఆ వార్త అందరికీ తెలుస్తుంది. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ ఫ్లాట్ ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ఫ్లాట్ అలాగే ఉండిపోతుంది. ఆ ఇష్యూ మీద మొత్తం ప్రజలందరికీ తెలిసి ఆ ఫ్లాట్ ని ఎవరో కొనరు. అలాగని రెంట్ తక్కువగా ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ టైం నువ్వు అసలు ఆ రూమ్ లోకి వెళ్ళడం ఫస్ట్ వ్యక్తి నువ్వే, చాలా గ్రేట్ అని చెప్తారు. ఆ అమ్మాయి ఇది రియల్ గా జరిగిన గోస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పటికీ ఆ కథను ఆ ఫ్లాట్ ని ఇంతవరకు మర్చిపోలేదు. ఇప్పటికీ అది జనాలు అక్కడ ఉన్న ఆ ఫ్లాట్ కింద వాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు. ఆ పైన ఆ ఫ్లాట్ లో ఎవరో నాట్యం చేస్తున్నట్టు ఏదో శబ్దాలు వస్తాయి అని ఇప్పటికీ చెప్తుంటారు. ఇది రియల్ గా జరిగింది. ఇలాంటి స్టోరీ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్